ఇక కాకినాడ తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 50 రోజులు దాటుతున్నా పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలించిన ఆచూకీ లభించకపోవడానికి కారణాలేంటి? పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అయితే కనుక 2.5 ఏళ్ల జ్ఞానేశ్వరి అనే బాలిక అయితే కనుక మిస్ అయ్యి నేటికి 2.5 నెలలు అయితే సుమారు 50 రోజులు అయితే గడుస్తుంది. సుమారు 2 నెలల దగ్గర వస్తున్నా కానీ ఇప్పటికీ కూడా ఆ చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి ఆచూకీ అయితే లభించడం లేదు. ఇప్పటికీ కూడా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయితే మిస్టరీగానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ పక్క నుంచి ప్రభుత్వం కావచ్చు, ఓ పక్క నుంచి పోలీసులు కావచ్చు, భారీ ఎత్తున అయితే కనుక ఆ చిన్నారిని ఎతికే ఆచూకీ కోసం అయితే కనుక అనేక ప్రయత్నాలు అయితే చేశారు. ఒక పక్క నుంచి సాంకేతిక పరమైన ఆ పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించారు. ఒక డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ కెమెరాలు, ఇలాంటి కెమెరాలను కూడా ఉపయోగించినా కూడా నేటికి కూడా ఆ జ్ఞానేశ్వర్కి సంబంధించి ఏ విధమైన ఆచూకీ అయితే లభించిన పరిస్థితి అయితే ఉందో. పక్క నుంచి ఇటు ప్రభుత్వం, హోంమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీరంతా కూడా పోలీసులకి అనేక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఓ పక్కన ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఈయన అనేక బృందాలు కూడా ఈ జ్ఞానేశ్వరిని అయితే కనుక్కునే ప్రయత్నం అయితే చేసినప్పటికీ నేటికి కూడా ఆ ఆచూకీ అయితే లభించడం లేదు. ఒక పక్క ఏదైతే పాప మిస్ అయిందో ఆ గ్రామానికి అయితే దట్టమైన వందలాది ఎకరాల ఆ అడవి ఉండడం, మరో పక్క నుంచి చూస్తే కనుక ఆ పామాయిల్ తోటలు కూడా ఉండడంతో ఈ పాప ఏమైంది అనేది కూడా నేటికి కూడా అంతు చెక్కని పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుంచి చూస్తే ఆ ఏదైనా క్రూర జంతువులైనా ఆ పాపని ఏదైనా హాని తలపెట్టాయా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే అసలు పరిస్థితి ఏంటి, ఆ పాప ఏమైంది అనేది కూడా ఎవరు కూడా ఆ అంటుపక్కనే చిక్కడం లేదైతే ఇప్పటికీ కూడా పోలీసులు దానికి సంబంధించి ఇంకా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఈ పాప ఆచూకీ లభించే అవకాశం ఉందనేది ఒక పక్క నుంచి అయితే పోలీసులు అయితే చెప్తున్నప్పటికీ, ఓ పక్క నుంచి అయితే కనుక ఏదైతే జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు అయితే కనుక ఇటు దేవాలయాలకు అయితే మొక్కులు మొక్కుతూ మా పాపను మాకు అందించండి, మాకు ఆ పాపని మాకు ఇంటికి తీసుకురండి అని చెప్పేసి అయితే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే ఈ ఆ తల్లిదండ్రులని వేడుకుంటున్న అందరినీ కూడా మొక్కుతూ మా పాప కనిపిస్తే మా ఇంటికి తీసుకురండి అనేది ఒక ఆ హృదయ విధాకరంగా అయితే కనుక తల్లిదండ్రులు ఈ జ్ఞానేశ్వరి కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు అయితే మేము ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఎవరైతే అనుమానితుల్ని ఇప్పటికే వందలాది మందిని అయితే అనుమానితులు మేము అదుపులో తీసుకున్నాం. వారందరి దగ్గర నుంచి కూడా ఆ సమాచారం అయితే సేకరించాము. ఇంకా ఏ విధమైన ఆచూకీ అయితే లభించడం లేదు. అయితే కిడ్నాప్ గురైందా, లేకపోతే క్రూర జంతువులు ఏదైనా చేసాయా అనే కోణంలోనే మేము ఇంకా ఆ పరిశీలన అయితే చేస్తున్నాం. అయితే చెప్తున్నప్పటికీ ఇటు పోలీసులు చెప్తున్న దాని మీద ఇటు తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మా పాపను మాకు ఆ ఇంటికి చేర్చండి, మా దగ్గరికి తీసుకురండి, అసలు ఏమైంది ఏంటి అనే దాని మీద అయితే పోలీసులు ఓ పక్క నుంచి చెప్తుంటే తల్లిదండ్రులు అయితే కనుక చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఓ పక్క నుంచి ఆ ఇటు ఏదైతే దట్టమైన అడవి ఉందో అడవికి సంబంధించి కూడా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో కూడా భారీ ఎత్తున అన్వేషణ కూడా చేశారు. అయినా ఈ పాప ఆచూకీ అయితే లభించకపోవడంతో అటు పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేము ఓ పక్క నుంచి మేము అనేక విధాలుగా అయితే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఆ పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి ఆ పూర్తిగా ఆ కేసు నుంచి పక్కకి ఆ వెళ్ళిపోయినట్లుగానే కనిపిస్తుంది. అయితే పోలీసులను అడుగుతుంటే కనుక మా ప్రయత్నంలో మేము ఉన్నాము. ఇటు ఎవరైతే అనుమతులు ఉన్నారో అనుమతులను కూడా మేము వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి విచారణ అయితే ఇంకా కొనసాగిస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా నవీన్ రాజ్? అంటే ఇప్పటికే జ్ఞానేశ్వరి తల్లిదండ్రులకు సంబంధించి వ్యాపారానికి సంబంధించి వ్యాపారంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. ఆ నేపథ్యంలో కొంతమంది కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు కూడా విచారణ చేశారు. అయితే తల్లిదండ్రులు కూడా మాకు ఎవరి మీద అనుమానం అయితే లేదు, ఆ ఎవరు అయినా తీసుకెళ్లిపోయారా, లేకపోతే క్రూర జంతువులే ఏమైనా చేశాయా అనే కోణంలోనే ఇటు తల్లిదండ్రులు అయితే చూస్తున్నారు తప్ప ఎవరి మీద అనుమానం లేదు. ఓ పక్క నుంచి అంటే ఏదైతే పాప మిస్ అయిన రోజు నుంచి ఆ కుక్క కూడా మిస్ అవ్వడం, ఆ తర్వాత 3 రోజులకి కుక్క కూడా రావడం, ఆ తర్వాత ఆ కుక్క
రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.